సమంత గారు ప్రొడ్యూసర్‌గా 'ప్రవీణ్ కాండ్రేగుల' గారి 'సినిమా బండి' మూవీ డైరెక్టర్ గారి యొక్క డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'శుభం'. ఈ సినిమా యొక్క కాన్సెప్టే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే సీరియల్స్ చూసి చూసి అది అవ్వక చచ్చిపోయినటువంటి కొంతమంది ముసలివాళ్ళు తమ భర్తల అంటే చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నటువంటి తమ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే భర్తల చేత సరిగ్గా ట్రీట్ చేయబడట్లేదో వాళ్ళలోకి వచ్చి రాత్రి 9 గంటలకి ఆ సీరియల్ చూసి దెయ్యాలు పట్టిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళని ఎలాగ విడిపించారు అలా అన్నదే సినిమా కాన్సెప్ట్. ఇలాంటి ఐడియాలు వచ్చినప్పుడు ఐడియా దశలోనే దర్శకులు ఎవరైనా సరే ఇక్కడితో ఆపేయాలి. ఎందుకంటే ఇవి ఫ్యాంటసీ లాంటి వాటి సినిమాల్లో బాగుంటాయి తప్ప ఇలా ఓవర్ ద టాప్ సినిమాలు మామూలుగా అయితే బాగోవు. మీరే ఆలోచించండి. ఇలా ఊర్లో అందరూ అంటే ఆ సీరియల్ చూసే వాళ్ళందరూ కూడా బామ్మలు ఇంకా ఆ సీరియల్ కంప్లీట్ అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా దెయ్యాలయ్యి వస్తారా? ఒకళ్ళిద్దరు వచ్చారంటే అది కొంచెం ఏదో లాజికల్‌గా నమ్మశక్యంగా ఉంటుందేమో తప్ప అదే ఊర్లో అంటే ప్రత్యేకంగా భీమిలి అనే ఊర్లో ఆడవాళ్ళకి మాత్రమే అది వస్తుంది అలాగా. ఇదేంటంటే అంటే ఫన్నీగా ఉన్నప్పటికీ కూడా రియలిస్టిక్‌గా అనిపించదు. ఎప్పుడైతే సినిమాలు ఇలా రియలిస్టిక్‌గా అనిపించవో చాలా సినిమా తేలిపోతుంది. ఏదైనప్పటికీ కూడా సినిమా తీసేశారు కాబట్టి థియేటర్‌లోకి వచ్చేసింది కాబట్టి సినిమా ఎలా ఉందంటే పర్లేదు. అక్కడక్కడ కొన్నిసార్లు నవ్వుకోవచ్చు బాగుంటుంది తప్ప ఎమోషనల్‌గా అయితే మాత్రం సినిమా ఎక్కడా కూడా మనకి కనెక్ట్ అవ్వదు. ఎమోషనల్ కనెక్ట్ అనేది ఫుల్‌గా జీరో. 2, 3 చోట్ల మాత్రం నవ్వొస్తుంది సినిమాలో అక్కడక్కడ మాత్రం. ఈ సినిమాలో ఇంకో అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సమంత గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కూడా చేశారు. ముఖ్యమైన పాత్ర ఏమీ కాదు. ఆ పాత్రకి ఎలాంటి వెయిటు లేదు, ఇంపార్టెన్స్ లేదు. అలాంటి పాత్ర కేవలం 2 సీన్లు ఉంటుంది. అందులో సమంత గారి యొక్క పర్ఫార్మెన్స్ కూడా అస్సలు బాగోదు. అది దర్శకుడు అలా చెప్పి చేయించుకున్నాడా లేకపోతే సమంత గారు ఇన్సిస్ట్ చేసి నేను ఇలా చేస్తానని చెప్పారో తెలియదు కానీ అస్సలు బాలేదు. ఆవిడ చేసిన విధానం అయితే మాత్రం అసలు సమంత గారికి పెద్ద యాక్టర్ కాదేమో, పర్ఫార్మెన్స్ రాదేమో అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. సినిమా బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. రియలిస్టిక్ భీమిలి, వైజాగ్ మధ్యలో ఉండే రోడ్లు, ఆ కొండల మీద సినిమా అంతా కూడా తీశారు. భీమిలిలోనే అంతా కూడా సినిమా తీశారు. కాబట్టి ఆ న్యాచురల్ లుక్, రియలిస్టిక్ లుక్ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా సాలిడ్గా ఉండదు. అది మేబీ డైరెక్టర్ గారు అనుకున్నారా లేకపోతే సరైన టెక్నీషియన్లు పెట్టుకోకపోవడం వల్ల తెలియదు కానీ విజువల్స్ అయితే ఇంకా బాగా ఉండొచ్చేమో. అస్సలు బాగాలేదు. చాలా ఆర్డినరీగా ఉంటాయి. అంటే జస్ట్ కెమెరా అలా పెట్టి అలా తీసేసినట్టుగా ఉంటాయి. ఇంకా మ్యూజిక్ కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో బాగుంటుంది. అంటే నా థియేటర్ సింగిల్ థియేటర్ తెలుసు కదా, సింగిల్ థియేటర్లో బాగా సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల కొన్ని చోట్ల భయం వేసింది నాకు. అంటే ఆ అదురికి ఆ సౌండ్ ఎఫెక్ట్కి కొంచెం భయంగా ఒళ్ళు జలబరించింది. ఆ విషయంలో మాత్రం దర్శకుని మెచ్చుకోవచ్చు. అదర్ దెన్ దట్ ఇంకా సినిమాలో టెక్నికల్గా ఏమీ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. ఈ సినిమా ఓటీటీకి ఇచ్చేసిందండి. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీ సినిమానే. ఓటీటీలో కూడా పెద్దగా ఎవరు చూడరేమో. ఒకవేళ చూస్తే ఓటీటీలో చూడొచ్చు. ఎందుకంటే మనకు ఖాళీగా ఉన్నప్పుడు సగం పెట్టుకొని చూడడానికి పర్లేదు బాగానే ఉంటుంది. కానీ థియేటర్లో అయితే మాత్రం వర్త్ వాచ్ కాదు.